మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇవాళ వెరీ వెరీ స్ట్రేంజ్ అండ్ స్పెషల్ ట్రాన్సిట్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ గోచారంగా మనం చెప్పుకోవాలి. శని రఘుల సమసప్తమం. సో ఎప్పుడైతే అంధకారానికి అధిపతైన శని, వెలుగుకి అధిపతైన రవి, ఆయనేమో డార్క్నెస్ అంధకారం, ఈయనేమో బ్రైట్నెస్ వెలుగు. సో టూ డిఫరెంట్ ప్లానెట్స్, టూ ఎనిమిక్ ప్లానెట్స్ ఒకళ్ళొకళ్ళు అపోజిషన్లో, ఆపోజిట్ సైడ్లో ఎదురు బెదురుగా ఒకళ్ళ దృష్టి ఒకళ్ళ మీద ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాలు ఉండొచ్చు ఏంటి అనేది. జనరల్గా మరి శనికి రవి ప్రతి సంవత్సరం కూడా ఎదురు బెదురు సమసప్తమంలోనే వస్తూనే ఉంటారు కదండి మీరు అనుకోవచ్చు. కానీ మేషంలోనో, వృషభంలోనో, మిథునంలో ఉన్నప్పుడు శని రావచ్చు, శనికి రవి సమసప్తమంలోకి రావచ్చు. కానీ కుంభరాశి మూల త్రికోణం, ఓన్ హౌస్, స్ట్రెంగ్తన్ హౌస్, ఆయన యొక్క బలమైన హౌస్లో కుంభరాశిలోకి శని ఉండి డైరెక్ట్ సింహరాశిని, ఆయన శత్రుక్షేత్రాన్ని తను 2023 జనవరి నుంచి కూడా ఇక్కడ మూల త్రికోణం నుంచి చూస్తున్నారు. కాబట్టి ఎనిమిక్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే సింహరాశిని చూశారో, ప్రతి రాశికి సంబంధించి సింహరాశి అనేది తప్పకుండా ఏదో ఒక ప్రభావాన్ని ఎదుర్కొంటూనే ఉంటుంది ఆ స్థానం. సో కాబట్టి ఇప్పుడు రవి ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కూడా ఆయన ఓన్ హౌస్లోకి, ఆయన స్వక్షేత్రంలోకి, ఆయన మూల త్రికోణంలోకి ఆయన కూడా బలంగా వచ్చినప్పుడు రెండు మ్యూచువల్ ప్లానెట్స్, రెండు ఎనిమిక్ ప్లానెట్స్ ఒకటే అపార్ట్మెంట్లో ఎదురు బెదురు ఇల్లు, ఇద్దరు శత్రువులు ఉంటే ఎలా ఉంటుందో, సో అలాంటి కండిషన్స్ మనకి ఇక్కడ ఎదురయ్యే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మొదటగా మనం చెప్పుకున్నట్టయితే కనుక సాటర్న్ అనేది ఇక్కడ కార్మికులు, కర్షకులు, శ్రామికులు వీళ్ళని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సన్ ఈజ్ ద గవర్నమెంట్, సన్ ఈజ్ ద అథారిటీ. సాటర్న్ అనేది రిస్ట్రిక్షన్ ప్లానెట్ అయితే లిమిటేషన్ అండ్ రిస్ట్రిక్షన్ ప్లానెట్. సన్ ఈజ్ ద అథారిటేటివ్ ప్లానెట్, ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్. సో ఇక్కడ మనం చూస్తే ఈ లేబర్ యూనియన్స్కి సంబంధించి కానీ, గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ, గవర్నమెంట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ యొక్క యూనియన్స్కి సంబంధించిన విషయాల్లో కీలకమైన డెసిషన్స్, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే విధంగాను ఈ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇద్దరికి మధ్య కొంత ఈ ఒక నెల పాటు కొంత టగ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్స్ నడిచే ఆస్కారాలు ఇక్కడ ఉండొచ్చు. అలాగే ఇక్కడ మనం చూస్తే సాటర్న్ ఈజ్ ద కారక ఆఫ్ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని పెంచి పోషించేవాడు శని. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే కాదు, ప్రతిపక్షాలు కూడా. యాక్చువల్గా సన్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ అయితే అపోజిట్ అక్కడ ప్రతిపక్షం అనేది సాటర్న్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రతిపక్షాల మధ్య, పవర్లో ఉన్న గవర్నమెంట్కి మధ్య ఈ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు వీళ్ళకి తీసుకున్న డెసిషన్స్లో వీళ్ళు అపోజ్ చేసే విషయంలో కానీ, నిరసనలు తెలిపే విషయంలో కానీ కొంచెం పరిణామాలు అనేవి కొంచెం కీలకంగానే, టఫ్గానే ఉండే ఆస్కారాలు ఈ 1 month మనకు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ చూస్తే సన్ ఆయుష్కారకుడు. సాటర్న్ అనేవాడు సంపూర్ణ ఆయుష్కారకుడు. ఆయన యాక్చువల్గా సాటర్న్ ఆయుష్కారకుడు, శని ఆయుష్కారకుడు. రవి సంపూర్ణ ఆరోగ్యకారకుడు. రవి మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు, శని ఆయుష్యం ఇస్తాడు. ఆరోగ్యం ఇంపార్టెంటే, ఆయుష్ ఇంపార్టెంటే. కానీ ఈ రెండు డిఫరెంట్ ప్లానెట్స్ మరి అపోజిషన్లో ఉండటం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది ఇక్కడ మనకి మేజర్గా చూసినప్పుడు. సో అలాగే ఇక్కడ చూస్తే సాటర్న్ ఆయిల్కి, పెట్రోల్కి, సో వీటన్నిటికీ కూడా పెట్రోల్ అండ్ గ్యాస్ వీటికి సంబంధించి శని కారకత్వం వహిస్తే, సో రవి ఇక్కడ గవర్నమెంట్ యాక్చువల్గా. సో కాబట్టి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ సన్ ఇస్ ద ఫ్లేమ్, యాక్చువల్గా అగ్ని, ఫ్లేమ్. సో కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోల్ రేట్లకి సంబంధించిన విషయాల్లో కానీ, దానికి సంబంధించిన సవరణల విషయాల్లో కానీ ఇక్కడ కీలకమైన డెసిషన్స్ తీసుకునే ఆస్కారాలు, ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించిన విషయాల్లో రేట్లు హెచ్చు తగ్గులో ఈ టైంలో మనం తప్పకుండా గమనించవచ్చు. అలాగే ఇక్కడ వంట నూనె వీటికి సంబంధించి కూడా సాటర్నే కారకత్వం వహిస్తుంటాడు. సో అలాగే ఇక్కడ శరీరంలో ఆయన గుండెకి సంబంధించి రవి ఆయన కారకత్వాన్ని వహిస్తే, మనం ఇక్కడ చూస్తే కనుక చాలా ప్రీవియస్ 2-3 yearsలోనే ఎంత చిన్న చిన్న ఏజ్ల్లోనే అక్కడ గుండెకి సంబంధించిన ఎక్కువ
సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు చిన్న ఏజ్ నుంచి మనం గమనిస్తూ చాలా చాలా వింటూ వచ్చాం. సో అది ఎందుకంటే మకర కుంభాల్లో శని యొక్క ట్రాన్సిట్ జరగటం, రవి శని యుతి ఆయన ఓన్ హౌస్లో జరగటం, సమసప్తమాల్లోకి రావటం, వీటి వల్ల ఎక్కువగా మనం 2020 నుంచి కూడా ఈ యొక్క హృదయ రోగాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ వచ్చాం. సో ఎప్పుడైతే సాటర్న్ ఆయిల్ కారకుడు అయ్యాడో, ఆయిల్తో వచ్చే కొలెస్ట్రాల్, దాంతో వచ్చే బ్లాక్స్, దీనివల్ల స్టెంట్లు పట్టడం, ఇలాంటి సిచ్యువేషన్స్ శని రవుల యొక్క సమసప్తం ఉన్నప్పుడు ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి గుండె రోగాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ మందుల షాపులకి, అంటే మందుల షాపులు అంటే మెడికల్ షాపులు కాదు, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ కళ్ళు దుకాణాలు, సారా కొట్లు, పబ్బులు, బార్లు, వీటన్నిటికీ వ్యసనాల కారకుడు శాటర్న్ అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రవి. సో ఎప్పుడైతే ఇద్దరు ఎదురు బదులయ్యి సమసప్తమాల్లోకి వచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా బెల్ట్ షాపులు ఎక్కువయ్యానో, లేకపోతే కళ్ళు దుకాణాల మీద వీటికి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని మీద ఉక్కుబాదం మోపింది అనే వార్తలు మనం వినే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా నష్టపోయే ఆస్కారాలు ఉంటాయి ఈ యొక్క వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. ఎందుకంటే కొన్ని మూసేశారు, కొన్ని బెల్ట్ షాపులు రద్దు చేశారు అనేవి ఈ ఒక్క నెలలో మనం ఇలాంటివి చాలా కూడా వినే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే రవి ఇక్కడ మనకి శరీరంలో ఎముకకి సంబంధించి ఆయన కారకత్వం వహిస్తే, శాటర్న్ ఇక్కడ ఎముకల్లో మజ్జకి సంబంధించి కారకత్వం వహించేవాడు. సో కాబట్టి బోన్ అండ్ బోన్ మ్యారో ఈ యొక్క విషయాల్లో ఎవరన్నా రుగ్మతలతో ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి చాలా హెచ్చు తగ్గులు, బోన్ అండ్ బోన్ మ్యారో, ఎముకల్లో మజ్జ సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ టైం ఇంకొంచెం టఫ్గా ఉంటుంది. సో ఈ విధంగా ఒకటి కాదు, ఇక్కడ న్యాచురల్ క్లైమేటిక్ కారకుడు రవి, సహజంగా వాతావరణాన్ని, ఋతువుల్ని క్రియేట్ చేసేవాడు రవి. రవి ఇచ్చే వేడిమితోనే మనకి వాతావరణం అనేది కానీ ఋతువులు కానీ మారడము, మన జనరల్ రొటీన్లో ఎంతవరకు ఉష్ణోగ్రత ఉంటుంది, ఎప్పుడు వర్షాలు పడతాయి అనేది డిసైడ్ చేసేది రవి. సో అలాంటి రవిని రిస్ట్రిక్టెడ్ ప్లానెట్, లిమిటేషన్ ప్లానెట్ ఎప్పుడైతే డైరెక్ట్ ఆస్పెక్ట్తో చూస్తాడో, సో క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శ్రావణ మాసంలో పర్టికులర్గా వాతావరణం ఎలా ఉండాలో అలా ఉండకుండా 30 సంవత్సరాల్లో చాలా చేంజ్గా ఉంది వాతావరణం ఈ నెల. ఎందుకంటే సాటర్న్ ఇస్ ద కోల్డ్ ప్లానెట్, సన్ ఇస్ ద హీట్ ప్లానెట్. సో కాబట్టి డెఫినెట్గా రిస్ట్రిక్షన్ ప్లానెట్ యొక్క ఆస్పెక్ట్ రవి మీద ఉండటం వల్ల, రవి సహజంగా ఇచ్చే వాతావరణ మార్పుల్ని ఇవ్వలేకపోవటం వల్ల క్లైమేటల్ చేంజెస్ కూడా ఈ యొక్క ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఈ 1 month మనం గమనించవచ్చు. సో ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా చాలా మార్పులు, చేర్పులు, 2 enemic planets, 2 different attitudes, 2 different personalities, ఒకటేమో రిస్ట్రిక్షన్, ఇంకోటేమో అథారిటీ. సో వీళ్ళిద్దరూ అపోజిషన్లోకి రావటం అంటే ఒకటే అపార్ట్మెంట్లో ఎదురు బెదురుగా ఒక ఇద్దరు శత్రువులు ఒకేసారి ఇప్పుడు సొంత ఇళ్లలో ఎదురు బెదురుగా ఉన్నప్పుడు ఆ యొక్క స్థానాలను బట్టి వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుందని, అంటే మీ రాశిని బట్టి శని ఏ స్థానంలో ఉన్నాడు, రవి ఏ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్, ఆ 2 స్థానాలకి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మన పర్సనల్ లైఫ్లో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది జనరల్గా సామాజిక పరంగా జరిగేది. సో అది తప్పకుండా ఈ స్ట్రేంజ్ అండ్ స్పెషల్ టాపిక్ని అన్ని రాసుల వాళ్ళు మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ అందరికి కానీ షేర్ చేయండి. 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ డిఫరెంట్ ట్రాన్సిట్ని తప్పకుండా మన ప్రతి రాశికి చెప్పుకోబోయేది వాళ్ళ జీవితంలో అది అవును కరెక్ట్గానే అలాగే జరుగుతుంది అనే విధంగానే ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆస్ట్రాలజీ. కాబట్టి మీరు మాత్రం ఆస్ట్రాలజీని మనం ఫాలో అయ్యేవాళ్ళు, జ్యోతిష్య శాస్త్రాన్ని. సో ఆ విషయాలు తెలుసుకొని మనకి నెగిటివ్ అయితే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో జాగ్రత్త పడదాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.